వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా అలాగే శాప్ చైర్మన్ గా అందరికీ సుపరిచితుడే. అంతకు మించి కర్నూలు జిల్లా మ్యాప్ లో అణువణువు తెలిసిన నేత. నందికొట్కూరు ఎమ్మెల్యేగా ఆర్థర్ ఉన్న బైరెడ్డినే నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొనసాగిస్తున్నారు సీఎం జగన్. ఇదే ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ప్రతి విషయంలోనూ వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి. నందికొట్కూరు కాన్స్టిట్యున్సీలో బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి గట్టి పట్టు ఉన్న ఎస్సీ రిజర్వ్డ్ సీట్ కావడంతో అక్కడ పోటీకి అవకాశం లేకుండా పోయింది. దీంతో పాణ్యం, శ్రీశైలం, కర్నూలు నియోజకవర్గాల నుంచి అసెంబ్లీకి కానీ లేదంటే నంద్యాల ఎంపీ సీటు నుంచైనా పోటీ చేసే అవకాశం ఇవ్వాలని బైరెడ్డి సిద్ధార్థరెడ్డి సీఎం జగన్ ని కోరినట్టు ప్రచారం జరుగుతోంది. పాణ్యం, శ్రీశైలం, కర్నూలు ఏదైనా ఓకే అంటున్నారట బైరెడ్డి సిద్ధార్థరెడ్డి. అయితే ఈ 3 కాన్స్టిట్యున్సీలలో వైసీపీ పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేలే పోటీలో ఉండటంతో అది సాధ్యం కాలేదు. ఇక నంద్యాల ఎంపీగా పోటీకి సిట్టింగ్ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి మళ్లీ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇదిలా ఉండగా ఎట్టి పరిస్థితుల్లోనూ బైరెడ్డి ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేయాలని నిర్ణయించుకోవడం అనుచర వర్గం దగ్గర పరోక్షంగా ప్రస్తావించడం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో ఒకవేళ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా బైరెడ్డికి సీట్ ఎక్కడనేదే పెద్ద ప్రశ్నగా మారింది. మరోపక్క ప్రస్తుత ఆలూరు ఎమ్మెల్యే మంత్రి గుమ్మనూరు జయరాంను 2024 ఎన్నికల్లో భాగంగా వైసీపీ ఎంపీ అభ్యర్థిగా సీఎం జగన్ ఇప్పటికే ప్రకటించారు. అయితే తాను ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధంగా లేనని ఆయన స్పష్టం చేశారు. తన అనుచరుల మీటింగ్ లో ఇదే విషయంపై క్లారిటీ ఇచ్చారు. ఆలూరు ప్రజలకు సేవ చేయడమే తనకు తృప్తినిస్తుందంటూ తన వాణిని పరోక్షంగా సీఎం జగన్ కు వినిపించారు గుమ్మనూరు జయరాం. ఇదే విషయాన్ని వైసీపీ ముఖ్య నేతలు సీఎం జగన్ వద్ద ప్రస్తావించగా కర్నూలు ఎంపీ అభ్యర్థిగా బైరెడ్డి పేరును పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. మాక్సిమం ఖరారు చేసే అవకాశాలు కూడా లేకపోలేదని వైసీపీ శ్రేణులు అంటున్నారు. కర్నూలు జిల్లా అణువణువు తెలిసిన బైరెడ్డిని ఎంపీ అభ్యర్థిగా పోటీలో నిలబెడితే గెలుపు నల్లేరుపై నడకేనన్న అభిప్రాయంలో జగన్ ఉన్నట్టు సమాచారం. సిద్ధార్థరెడ్డి కర్నూలు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం ఖాయమంటూ ఇప్పటికే వైసీపీ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం వైరల్ అవుతోంది. ఏది ఏమైనా చట్టసభల్లో అడుగు పెట్టాలన్న బైరెడ్డి కోరిక త్వరలోనే నెరవేరబోతున్నందుకు ఫ్యాన్స్ సంబరాల్లో మునిగి తేలుతున్నారు. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.